నీకన్నా ముందు అతనికి చక్రికి పరిచయం. నిన్నగాక మొన్నెళ్ళి పూర్తిగా అర్థం చేసుకోకుండా అలా ఎలా మాట్లాడతావు? ఎంతసేపు అర్థం చేసుకోవాలి? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? మరి చక్రి అబద్ధం చెప్తున్నాడా? ఎవరి కోణం వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్స్లు వాళ్ళవి. చక్రి కోణంలో నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఏమంటావు చక్రి? తనకు ఫస్టే ఏదో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నెగిటివ్ ఫీలింగ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే తను ఏం చేసినా జననికి నచ్చలేదనుకుంటా. నెగిటివ్ ఫీలింగ్ నాకేర్పడ్డం కాదు, అసలు పాజిటివ్నెస్ అతని దగ్గర నిల్లు. సరే, చక్రి ఏమనుకుంటున్నాడో ముందు అతన్ని చెప్పనివ్వు. నువ్వు చెప్పు చక్రి. నాకు తెలిసి 100% జెంటిల్మెన్. అంత సెన్సిటివ్ థింకింగ్, ఫ్రెండ్లీ నేచర్ నాకు తెలిసి ఎవ్వరికీ ఉండవు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఎందుకో తెలియదు కానీ చాలా జెన్యూన్ పర్సన్, గుడ్ క్యారెక్టర్. స్టాప్ ఇట్ చక్రి. ఇంకా పొగట్టం ఆపుతావా? ఏమైంది జనని? చూడు చక్రి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నిజంగా నా వెల్ విషర్ అయితే, నన్ను అర్థం చేసుకున్నది నిజమే అయితే నన్ను మాత్రమే పొగడాలి, మెచ్చుకోవాలి. నేను విభేదించే వాళ్ళని నా ముందు పొగిడితే నా కొళ్ళు మండుతుంది. సహించలేను, నేను భరించలేను కూడా. విచిత్రంగా మాట్లాడుతుందేంటి? ఎవరినో పొగిడితే తనకెందుకు బాధ? కారణం ఏమై ఉంటుంది? అర్థం కావడం లేదే. ఏదేమైనా ఫస్ట్ జననిని కూల్ చేయాలి. నేను జస్ట్ టెస్ట్ చేసా అంతే. అంత సీరియస్ అయిపోతావేంటి? నీ వర్కింగ్ పార్ట్నర్ కదా, నువ్వేమంటావో అని అలా చిన్న శాంపిల్ డోస్ ఇచ్చా. అతను పెద్ద శాడిస్ట్. కామన్ సెన్స్, కల్చర్ అస్సలు తెలీదు. రెస్పెక్ట్ ఇవ్వడం తీసుకోవడం రెండూ చేత కావు. సర్జన్ అన్న పేరే గాని సర్దుకుపోయే తత్వం, సరదాగా అవతల వాళ్లతో మాట్లాడే ఆలోచన తనకి ఏ కోణానా లేవు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళనే మూర్ఖత్వం. అల్లుడు గారిని పొగిడితే ఇది ఆలోచనలో పడి మనసు మార్చుకుంటుంది అనుకుంటే, చక్రి ఏంటి పొగ ఊది మంట చేస్తున్నాడు, పుల్లలు ఎగదోస్తున్నాడే. మీ అమ్మ పిచ్చి పీక్స్కి చేరినట్టుంది. పర్లేదులే, ఈ పిచ్చి మంచిదే. దీన్నే ఇంగ్లీష్లో లవ్ హేట్రిక్ రిలేషన్ అంటారు. ఎందులో అయినా ప్రేమ ప్రేమే కదా, కోపం కోపమే కదా. నీకు అర్థం కాదులే, ఇది కోపంలో పుట్టి ప్రేమ అంతే. ఏంటి యువతల చక్రి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే మీ ఇద్దరి సౌండ్ పొల్యూషన్ ఏంటి? చక్రి చెప్పేది వినండి, మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి. ఓకే ఓకే, చెప్పండి అంకుల్. అయిపోయింది. అతని గురించి ఫ్యాక్ట్స్ అంతా చెప్పేశా కదా. అయితే మేము చాలా మిస్ అయ్యామన్నమాట. అంతేగా, మనమేదో మాటల్లో పడిపోయాం. ఇక్కడ చక్రి చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అందుకే నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా తనంతట తనే క్యాన్సిల్ చేసుకోవాలి. చక్రి, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పు. క్యాన్సిలా? ఎందుకు జనని? ఇదంతా ఆలోచించే అంటున్నావా? మనకు మనంగా క్యాన్సిల్ చేస్తే తనకు మనం బెండ్ అయినట్టు, డౌన్ అయినట్టు అవుతుంది. మనకు అది ప్రాబ్లమే. తనంతట తనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునేలా ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. నేను మీ ఇద్దరి మధ్య బాండింగ్ కోసం ట్రై చేస్తుంటే నాన్నేంటి అప్పుడే క్యాన్సిల్ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు చెప్పేది అర్థమైంది కానీ
సడన్గా క్యాన్సిల్ డెసిషన్ తీసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చింది? ఒక్కటి కాదు, అలాంటి యాటిట్యూడ్ ఈగోయిస్టులతో జర్నీ కంటిన్యూ చేస్తే 100 వస్తాయి. ముందు ముందు చివరికి మనం బ్లేమ్ అవ్వాల్సి ఉంటుంది. తనకు తాను క్యాన్సిల్ చేసుకునేలా చేయడమే బెస్ట్ ఆప్షన్. పోనీ నేను ఒకసారి మాట్లాడినా? నువ్వు మాట్లాడతావా? తప్పేముంది? తను టీచర్, స్టూడెంట్లా నీ తరపున డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు కదా. ఎవరి తరపున ఎవరు మాట్లాడినా ఎవరి ఈగోని వాళ్ళు సమర్థించుకుంటారు. పైగా దానికి ఆత్మాభిమానం, ఆవకాయ అని ఏదేదో పేరు పెట్టుకుంటారు. ఆలోచన ఉన్నవాళ్ళైతే కదా మనం చెప్పింది విని కన్విన్స్ అవ్వడానికి. అలా ఎలా మనం డిసైడ్ చేస్తాం? మనం చెప్పేది చెప్దాం, తనేం చెప్తుందో విని ఖండించి కన్విన్స్ చేయొచ్చు కదా. అలాంటి వాళ్ళు కన్విన్స్ కార్రా, కాంట్రవర్సీ, కాంప్లికేట్ క్రియేట్ చేస్తారు. ప్రయత్నం తప్పు కాదు కదా నాన్న. అసలు ప్రయత్నం అనే ఆలోచనే తప్పు. మన ఆలోచనలు చెప్దాం. మీరు గొప్ప అనుకుంటున్నారేమో, మేము మిమ్మల్ని తప్పు అనుకుంటున్నాం, హర్ట్ అవుతున్నాం, హార్ట్ పీస్లో అవుతుందని ఓపెన్గా క్లారిటీగా చెప్పేద్దాం. రే, ఐడియా చెప్పరా అంటే కన్విన్స్, కాంప్రమైజ్ అంటావేంట్రా? నేను వద్దు అన్నాను కదా, వద్దు అంటే వద్దు అంతే. నీకు ఆలోచన వస్తే క్యాన్సిలేషన్కి ఐడియా చెప్పు, లేకపోతే లేదు. నా తిప్పలేవో నేను పడతాను. కాస్త పట్టు విడుపు ఉండాలి నాన్న. ఏంట్రా పట్టు విడుపు? తనతో ప్రయాణం జల్లికట్టు ఆట లాంటిది. కాస్త ఓపిక పట్టునానా. నా వల్ల కాదురా. గుడ్ నైట్. మీ ప్లాన్ వర్కౌట్ కానివన్నానా. మిమ్మల్ని కలపడమే నా ప్రయత్నం. అమ్మా నాన్నలుగా మిమ్మల్ని ఒకటిగా చూడాలన్నదే నా తాపత్రయం. ఇవాళ నన్ను బోల్తా కొట్టించిన బ్యూటీ సంగతి చూడాలి. తరుణ్కి దానికి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. నాకు వార్నింగ్ ఇచ్చిన వాడిని మావయ్య దగ్గర బ్యాట్ చేయాలి. అప్పుడే నా ప్లేస్ నాకు పర్మనెంట్ అవుతుంది. లేకపోతే వాడికి భయపడుతూ బతకాల్సి వస్తుంది. తెల్లారింది, సుప్రభాతం మొదలు పెడుతుంది. చెప్పమ్మా. బయలుదేరావా? తప్పదు కదా, వార్నింగ్ ఇచ్చాడు. మానేస్తే చీప్ అయిపోతాను కదా. వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదురా. మరి నేను చెప్పిన మనిషిని వెళ్ళి మీట్ అవ్వు. ఎవరిని, ఎందుకు చెప్తా విను. నేను ఏర్పాటు చేసిన మనిషి మావయ్య బిజినెస్ లో షేర్స్ కొనడానికి ట్రై చేస్తాడు. మనకేంటి లాభం? లాభం లేని పనులు శక్తి చేయదు. మనకు అన్ని విధాలా హెల్ప్ చేస్తారు. అలా ప్లాన్ చేశా. ప్లాన్ చేసేసావు కదా మమ్మీ, నేనేం చెయ్యాలి? కామ్ గా ఫాలో అవ్వు అంతే. ఇంకోటి, ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకు, ఎలాంటి తిక్క పనులు చేయొద్దు. అర్థమైందా? అయిపోయింది. స్పీడ్ బ్రేక్ వేసింది. ఏం మాట్లాడవేరా? మాట్లాడడానికి ఏముందమ్మా, నువ్వు క్లియర్ గా చెప్పావు కదా, విన్నాను, పూర్తిగా విన్నాను. కామ్ గా ఫాలో అయిపోతాను. ఓకేనా? గుడ్.